ఆళ్లగడ్డ నియోజకవర్గం షిరివెళ్ల మండలంలో ఈసారి సాగునీరు సమృద్ధిగా లభించడం వల్ల వరి సాగు ఆశాజనకంగా కొనసాగుతోంది. అధికారుల అభ్యంతరాలు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో తెలుగు గంగా, కేసీ కెనాల్ల ద్వారా నిరంతరాయంగా నీటి సరఫరా కొనసాగడంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. మండల కేంద్రంలోని మెట్ట సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కాటన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ రైతాంగ సంక్షేమం కోసం భూమా కుటుంబం ఎప్పటినుంచో కృషి చేస్తోందని పేర్కొన్నారు. అధికారులు నీటి విడుదల అసాధ్యమని చెప్పినా ముఖ్యమంత్రితో చర్చించి నీరు అందించగలిగిన ఘనత ఎమ్మెల్యే అఖిలప్రియదేనని తెలిపారు. మాజీ జడ్పీటీసీ యామ గుర్రప్ప మాట్లాడుతూ ఎమ్మెల్యే హామీతోనే రైతులు ధైర్యంగా వరి సాగు చేపట్టారని, మధ్యలో కొరత వచ్చినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వివరాల ప్రకారం సుమారు 10,000 ఎకరాల్లో వరి సాగు జరిగి ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. టీడీపీ నాయకురాలు శకుంతలమ్మ మాట్లాడుతూ ఇంజనీర్లు సాధ్యం కాదన్న ఎమ్మెల్యే పట్టుదలతో నీరు తెచ్చారని కొనియాడారు. రైతులు కూడా ఈసారి సాగునీరు అంతరాయం లేకుండా లభించిందని, పంటలు బాగా పండుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో సమస్యలు పరిష్కారమయ్యాయని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నీటి సంఘ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేవ చేసినందుకు, నాకు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఇచ్చినందుకు అఖిలమ్మ గారికి ధన్యవాదాలు. నీళ్ళు వాటరు కాలువకు కమ్మేనాయమ్మా అని అందరం పోయి చెప్పగలననే సాధ్యం కాదని మన ఇంజనీర్లు అన్నారు. సాధ్యం ఎట్లా కాదు నేను చూసుకుంటానని పోయి మన కేసీ కెనాల్ కాలువకు నీళ్లు తీసుకొచ్చిన వలన ఈ రైతులు అంతా పుష్కలంగా ఉన్నారు. కాకపోతే అంత దిగుబడి రాకపో ఇప్పుడు సాఫీగా బాగా కాలువ నీళ్ళు వాడుతుంది, బాగా పుష్కలంగా ఉన్నాయని కోరుకుంటున్నాను. అఖిలమ్మకు ధన్యవాదాలు. భూమా అఖిలప్రియ గారికి, ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి ధన్యవాదములు. రైతుల కోరిక మన్నించి ఎండగారు కేసీ కెనాలకు నిరంతరం నీరు పారించిన అఖిలప్రియ గారికి ధన్యవాదములు. ప్రతి రైతు నష్టపోకుండా కేసీ కెనాల్ వాటర్ అనేది నిలుపుదల లేకుండా నిరంతరప్రాయంగా తమ శాయశక్తులు ఉపయోగించి ఈ ఆళ్లగడ్డ తాలూకాకే కాదు నంద్యాల తాలూకా కూడా వాటర్ సప్లై చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి ధన్యవాదాలు. సర్పంచ్ని చిన్నస్వామిని షిరివెళ్ల మండలం రైతులకందరికీ నీళ్లు సమృద్ధిగా అందించినందుకు అఖిలప్రియ గారికి ధన్యవాదాలు. సమావేశానికి చేసినటువంటి మన మండల నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి ఇతర గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశము మన ఆళ్లగడ్డ తాలూకాకు డిసెంబర్లో జరిగిన ఐఏపీ మీటింగ్లో మరి ఆ రోజు ఉన్నటువంటి డిఈ గారు నీళ్లు రావు అని చెప్పడం వల్ల ఆ రోజు అఖిలమ్మ గారు మరి అందరి చైర్మన్లను, డబ్ల్యూఏ ప్రెసిడెంట్లను, డిస్ట్రిబ్యూటరీ కమిటీలను తీసుకుపోయి కొట్లాడి మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి చివరి ఆయకట్టు ఖచ్చితంగా నీరు కావాలనే ఇదే రైతులు గత డిసెంబర్లో కొద్దిగా నష్టపోవడం జరిగింది. రబీలో అయినా నీరు ఇస్తే బాగా పంటలు పండించుకొని ముందుకు పోతారనే ఉద్దేశంతో అఖిలమ్మ మన రైతాంగం కోసం తీవ్రంగా కొట్లాడడం జరిగింది. మరి ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే ఈరోజు ఏప్రిల్ 15 వరకు కూడా కేసీ కెనాల్కు మరియు చెలుకంకు నిరంతరంగా నీళ్లు పారించడం జరిగింది. మరి ఈరోజు రుద్రవరం పోతుంటే మనకు 3 వాగులు ఉన్నాయి. వాగులు కానీ, కెనాల్స్ కానీ మరి పుష్కలంగా నీరు లభ్యమవుతుంది. మరి ఈ నీరు లభ్యమయ్యేదాన్ని బట్టి మరి మన మండలంలో, మన డివిజన్లో మామూలు వరే కాకుండా దాదాపు 10,000 ఎకరాలు సీడ్ వరి వేయడం జరిగింది. ఈరోజు ఆ సీడ్ వరి కూడా ప్రతి ఎకరాకు 10 క్వింటాలు పంట పండడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టూ వరి కోతలు పెరుగుతున్నాయి, పంట కూడా మంచి దిగుబడి బాగానే ఉంటుంది. దీని అందరి కారణము గత 3 నెలల క్రితం నంద్యాలలో ఈ నీటి సంఘాల గురించి, నీళ్ళ గురించి మనకు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆళ్లగడ్డ తాలూకాకు
వాటర్ కంటిన్యూగా రాదు, ఏదైనా తల్లు ఇస్తాము, దాని తరఫున ఏదైనా వేరే పంటలు వేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులు. కానీ మన సిరివెల్ల గ్రామంలోనే మన పంటలు ఎక్కువ వేస్తే వరి వేస్తాం, లేకపోతే ఇక్కడ వేరే పంటలు వేయడానికి అవకాశం లేదు ఈ భూమిలో అని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్కడిని అప్రోచ్ చేయడం జరిగింది మీటింగ్లో. ఖచ్చితంగా మాకు వాటర్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా పంటలు వేసుకొని మనం తిప్పడానికి కృషి చేస్తానని ఆ రోజే హామీ ఇచ్చింది. దానివల్ల అందరూ ధైర్యంగానే చాలా వరకు మన వాళ్ళు పంటలు వేసుకునేదానికి అప్పుడప్పుడు కొద్దిగా ఒకసారి అంతేలే మధ్యన ఒక్కసారి బ్రేక్ ఇచ్చినట్టున్నారు వాటర్. కానీ వెంటనే కిలమ్మ ఇది చేసుకొని వెంటబడి వాటర్ తెప్పియడం మళ్ళా పుంజుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా వాటర్కి ఇబ్బంది పడలేదు. రైతులందరూ హ్యాపీగా పైర్లు వేసుకొని హ్యాపీగా పంటలు పండించుకున్నారు. కూడా ఎండాకాల పంటలు హాయిగా చివరి వరకు కూడా నీళ్ళు అందియడం జరిగింది. దీనికోసం మన రైతులందరూ హ్యాపీగా ఉండడం వల్ల, పంటలు బాగా పండడం వల్ల మన పార్టీకి కూడా, తెలుగుదేశం పార్టీకి మనకు శుభపరిణామమే ఇది. రాబోయే ఎన్నికలు కూడా డిసెంబర్ లోపల ఉన్నాయి. అన్ని ఎన్నికలు మీరందరూ గ్రామాలలో నాయకులందరూ బాగా అందరూ పోటీ చేసి మొత్తం సర్పంచులన్నీ కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇచ్చేసినటువంటి మండలంలోని వివిధ గ్రామాల నీటి సంఘాల అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భూమా అభిమానులు, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం మన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సాగునీటి కోసం మరి గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మన ఆళ్లగడ్డ నియోజకవర్గం చివరి ఆయకట్టు, నీటి సమస్య ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది. అటువంటి నీటి సమస్యను తీర్చడానికి భూమా కుటుంబం మరి ఎల్లవేళలా అండగా ఉండి నీటిని మరి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఈ నీటి కోసం పోరాటం చేసి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మరి రైతాంగానికి పాటుపడినటువంటి విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో మరి భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి ఉన్నప్పుడు కూడా మరి అధికారం లేకపోయినప్పటికీ కూడా, అధికారం ఉన్నా కూడా మరి ప్రభుత్వంతో పోరాటం చేసి ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత భూమా కుటుంబానికి. అదేవిధంగా ఒక్క నీటి సమస్య కాకుండా రైతులకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతాంగానికి గిట్టుబాటు ధర లేనప్పటికి కూడా మరి భూమా నాగిరెడ్డి గారు, ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు మరి సీడు రైతుల కోసం మరి కంపెనీలు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో రైతులు దాదాపు చాలామంది రైతులు మన సిరివెల్ల మండలంలో ముఖ్యంగా సీడు ఫెయిల్ అయిందని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు ఇదే సిరివెల్ల మెట్టపైన అయితే రైతుల తరఫున నిరాహార దీక్ష చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి అదేవిధంగా ఆ సమస్యను ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి యాళ్లగడ్డ నియోజకవర్గం నుంచి రైతులందరినీ కూడా బస్సుల్లో తీసుకుపోయి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి రైతులకు కంపెనీల నుంచి డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి నుంచి, అదేవిధంగా మరి సీడు జొన్నల పరిస్థితి కానీ, అదేవిధంగా పత్తి రైతుల సమస్య మరి నంద్యాలలో మరి సీడు పత్తి రైతులకు సమస్య వచ్చినప్పుడు కూడా భూమా నాగిరెడ్డి గారు నంద్యాలలో ఉన్నటువంటి కంపెనీలు పలకనప్పుడు మరి స్పిన్నింగ్ మిల్లులు ఏవైతే పత్తి మిల్లులు ఉన్నాయో పత్తి మిల్లులు అన్నిటికి కూడా నేను రైతుల తరఫున వచ్చి